సంతోష్ గారు, అసలు శ్వాస మీద ధ్యాస, అవును ఇది ఇంపార్టెంట్. అవును మెడిటేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఆ ధ్యాస మాలాంటి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి రావాలి అంటే ముందుగా చేయాల్సిందేంటి? శ్వాస మీద ధ్యాస ఆ మాటే చెప్తుంది. లైక్ ఎంత మనం మన బ్రెత్ని కాన్సన్ట్రేటెడ్గా అబ్జర్వ్ చేసి గమనిస్తామో, ఆ గమనించడంలోనే మనం మన మైండ్ బాడీని కామ్ డౌన్ చేస్తాం అన్నమాట బేసిక్గా. సో ఎంత స్లోగా మనం శ్వాస తీసుకుంటే అంత ఎక్కువ మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్కి మేము ఇది ఆన్లైన్లో చెప్పామన్నమాట ప్రాణాయామం. అసలు లిటరలీ వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంత పెరిగిందంటే, వాళ్ళ అప్పుడు గ్రేడ్స్ ఏవో ఇచ్చారు కదా, ఈ కోవిడ్ ఇంత ఉంది, ఈ 20 seconds హోల్డ్ చేస్తే మీ లంగ్స్ లో కోవిడ్ లేదు. సో అలాగా, సో ఆ లెవెల్ తీసుకురావడానికి ఒక కోవిడ్ పేషెంట్స్ కి చాలా మందికి చేశాను అనమాట. అప్పుడు నాకు రియల్ రిజల్ట్ అనేది తెలిసింది. నాకు 2020లో నేను చేసినప్పుడు స్పెసిఫిక్గా, అంటే నేను రోజు చేసుకుంటా, నా ఫ్యామిలీకి చేస్తా, ఆన్లైన్లో తీసుకుని మా కజిన్స్కి, ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళందరితోటి ప్రాణాయామం చేయిస్తే అసలు లిటరలీ వాళ్ళ అంటే లంగ్ కెపాసిటీ లైవ్గా నేను రోజుకి ఇంప్రూవ్ అవడం చూసా. అంత అంటే మన ప్రాణాయామం, ద టెక్నిక్స్ వాట్ ఎవర్ వి యూజ్, ఈ బ్రెత్ వర్క్ అవనివ్వండి, ప్రాణాయామం అవనివ్వండి, అవి మన లంగ్ కెపాసిటీని పెంచుతూ మన మన నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయడం కానీ, బాడీ లెవెల్స్ ఎనీ వైటల్స్ కంట్రోల్ చేయడం కానీ, ఇప్పుడు షుగర్ కంట్రోల్ అవనివ్వండి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవనివ్వండి, ఏదైనా సరే బాడీ వైటల్స్, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి బ్రెత్ వర్క్. కాకపోతే ఒక కన్సిస్టెన్సీ మనకి ఉండాలి, ప్రతిరోజు చేయగలగాలి. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శ్వాస తీసుకునేటప్పుడు, ఇప్పుడు మీరు కోపంగా ఉంటే ఏమవుతుంది? ఎలా తీసుకుంటారు మీరు శ్వాస? కొంచెం ఎక్కువగా, ఫాస్ట్గా, అలా ఎక్కువగా కదా. ఇప్పుడు భయం వేసింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం టైట్ అయిపోయినట్టు, తీసుకోనట్లుగా భయం వేస్తుంది. అవునా? ఫియర్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే మీరు పడుకోవాలి, లేకపోతే ఎక్కడికో ట్రావెల్కి వెళ్ళారు, ఆనందంగా ఉన్నారు, అప్పుడు ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ వాటిలో కూడా కొంచెం మనం ఉంటది. కానీ పోనీ బీచ్కి వెళ్ళారు, కామ్గా ఒక చోట కూర్చున్నారు, మీరు కూర్చోవాలనిపించింది, కూర్చున్నారు, అప్పుడు ఎలా ఉంటుంది? స్ట్రెస్లెస్ గా, కొంచెం స్లోగా, కామ్గా ఉంటుంది, అంతే కదా. సో అదే కాన్సెప్ట్ అండి. మన లైఫ్లో ఎంత స్ట్రెస్ మనం తీసుకుంటామో అదే లెవెల్లో మన బాడీ తీసుకుంటుందో అదే లెవెల్లో మన బ్రెత్ వర్క్, మన శ్వాస కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఈ యానిమల్స్ ఉన్నాయి, టార్టాయిస్ ఉంది, తాబేలు ఎంతకాలం బతుకుతుంది? ఎన్నో వందల సంవత్సరాలు. అవును. ఎందుకు బతుకుతుంది అనుకున్నారు? ఎందుకని? అది నాకు ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదు, సారీ, మేబీ యూ కెన్ ఎడిట్ దిస్. ఆ తాబేలు శ్వాస తీసుకునేది చాలా స్లోగా తీసుకుంటుంది, చాలా స్లో. అది లైవ్ సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రెత్. కుక్క తీసుకోండి, అంతానే ఉంటుంది ఎప్పుడు, అవునా? లైఫ్ స్పాన్ తక్కువ. మనిషి ఒక లెవెల్లో తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ లెవెల్ ని మనం ఏం చేయొచ్చు? కంట్రోల్ చేసుకోవచ్చు. అదే మన పూర్వీకులు మనకి ఇచ్చిన విద్య. యోగా అనేది ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ లో యోగా కానీ, ఈ ప్రాణాయామానికి ఒక బ్రెత్ వర్క్ అనే పేరు పెట్టి అసలు యోగాకి పిటిషన్ అమెరికాలో ఉంది, ఇండియాలో లేదు. పేటెంట్ అమెరికాలో ఉంది, ఇండియాలో లేదు. సో ఏంటి అసలు అది? అంటే మన విద్య ఇంకొకరు తీసుకుంటున్నారు, అది పక్కన పెట్టేస్తే, అంత ఇది ఉండి కూడా మనం ఇండియన్స్ అయి ఉండి వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఇన్ అవర్ రెగ్యులర్ డైలీ లైఫ్. అంతే కదా. సో అది మనం గనక అలవాటు పరుచుకుంటే, ఇట్ ఈస్ నాట్ దట్ మీరు ఒక ఆసనం చెయ్యాలి, ఈ ఆసనం ఇలానే చెయ్యాలి, ఓకే అలా ఉన్నాయి మనకి పద్ధతులు, కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ప్రాణాయామం అంటే ఏదో ఒక టెక్నిక్ చేయడం కాదు, అట్లీస్ట్ మీ శ్వాస మీద ధ్యాస అన్నారు కదా, ఆ ధ్యాస కొంచెమైనా మన బ్రెత్ మీద పెడితే
చాలా కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ని బట్టి మన ఫిజికల్ ఎయిల్మెంట్స్ అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి స్లోగా రిలాక్స్ అవుతాయి. ఎందుకు ఇప్పుడు బీపీ, షుగర్ ఇట్లాంటివన్నీ మనం ప్రాణాయామంతో చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. 100% కంట్రోల్ చేసి సైంటిఫిక్ గా ప్రూవ్ అయి ఉన్నాయి. అందరూ ఈజీగా మెడిసిన్స్ వేసుకోవడానికి ఇంపార్టెన్స్ అంటే మెడిసిన్ వేసుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది, అది పూర్తిగా క్యూర్ అవ్వదు. మైండ్ లో స్ట్రెస్ అనేది పోదు కదా, ఖచ్చితంగా ఉంటుంది. మెడిసిన్స్, ఇన్సులిన్ తీసుకుంటారు పెరగకుండా చేయడానికి ఉండదు. సో అందుకే యోగా ఈ స్ట్రెస్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను చిన్నప్పటి నుంచి యోగా చేస్తున్నాను, కానీ పెద్ద అయ్యే కొద్దీ లైఫ్లో ఒక ఇంటర్కి వచ్చాక అమ్మో ర్యాంక్ రావాలి, ఇంటర్కి వచ్చాక ఏదో ఇంజనీరింగ్ సీట్ రావాలి, దాని తర్వాత జాబ్ రావాలి, ఇవన్నీ స్ట్రెస్ లైఫ్లో పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. కానీ ఆ పెరిగే కొద్దీ చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం, తర్వాత అంతా తగ్గిపోతుంటుంది మన ఒక టైం మన ఫిజికల్ యాక్టివిటీకి. అప్పుడు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఓకే వీక్లీ ఒక 2-3 టైమ్స్ యోగా చేసేవాళ్ళం, లేకపోతే ఆడుకునేవాళ్ళం, అదంతా అయిపోయింది. కానీ ఎంబీఏకి వచ్చేసాక నేను ఎప్పుడైతే యోగా ఒక ప్రాక్టీస్గా స్టార్ట్ చేశామో అప్పుడు ఏమైందంటే ఐ హ్యావ్ సీన్ చేంజ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్. అంటే ఓకే ఒక మనం చదివేదానికి ఒక టైం టేబుల్ పెట్టుకోవడము లేదు, ఓకే ప్లానింగ్ చేసుకోవడం ప్రాపర్గా, ఏదైనా నెక్స్ట్ వచ్చే ఈవెంట్ గురించో లేకపోతే ఏదైనా సరే. సో ఒక ఫిజికల్ యాక్టివిటీ కుడ్ బి యోగాను, ఓకే ఏదైనా అవనివ్వండి, అది కాక ప్రాణాయామం చేస్తే అసలు ఆ డే మొత్తం చాలా బాగుంటుంది, చాలా స్ట్రెస్ లెస్గా ఉంటుంది. అది నేను గమనించాను, నా చుట్టూ ఉన్న వాళ్ళ గమనించాను. ఆబ్వియస్లీ అది చూసి ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్స్ ఉన్నా మా పేరెంట్స్కి, బికాజ్ అది ఉన్నందుకే ఇంకా వాళ్ళు ఈ జనరేషన్స్ లో ఇంకా బతకగలుగుతారు. కానీ మన జనరేషన్స్ అలా జనరేషన్ టు జనరేషన్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఆ లైఫ్ స్టైల్ మారే కొద్దీ ఐ మీన్ కుడ్ బి ఫుడ్ అవ్వచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, టైంకి తినకపోవడం అవ్వచ్చు, టైంకి పడుకోకపోవడం అవ్వచ్చు, ఇంకా ఎప్పుడు సెల్ ఫోన్ లో బతకడం అవ్వచ్చు. అదే సో ఇవన్నీ పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకేమవుతుంది, పొద్దున్నే న్యూస్ చూడాలంటే చిన్నప్పుడు పొద్దున్నే 7:30 ఎప్పుడు వచ్చేది, 9 o'clock ప్రైమ్ టైం న్యూస్ వచ్చేది, ఆ టైంలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ చూస్తే గానీ ఆ న్యూస్ అప్డేట్ అవ్వదు మనకి. అంటే అలా అలవాటు అయిపోయింది జీవితం. అవునా, అమ్మో వార్ ఏదో అయింది, ఓకే అక్కడ ఏదో అవుతుంది, నెక్స్ట్ ఏంటి ఏమవుతుంది, ఓకే నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్, ఓకే ఎవడు ఏ ర్యాంక్ లో ఉన్నాడు, ఎవడు ఎంత కొట్టాడు, ఇవి చూడటమే. కానీ అసలు మనకి ఆ అప్డేట్స్ మన చిన్నప్పుడు ఎలా వచ్చేవి, ఎప్పుడో 9 o'clock నైట్ టైమ్ నెక్స్ట్ అది లేదు, లిమిటెడ్ టైంలో బయట దాని గురించి తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు, పక్కనోడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం డ్రెస్ వేసుకున్నాడు, ఇంకొకడు ఏ ఊరు వెళ్ళాడు, మనం ఎప్పుడు ఆ ఊరు మళ్ళీ వెళ్దాము, మనం ఎప్పుడు పోస్ట్ పెడదాము ఈ ఊరు వెళ్దామని చెప్పి, ఇదే అయిపోతుంది. దానికి ఎక్కువ టైం ఇస్తున్నాం కదా. సో ఆ టైం ఇస్తూ పోనీ మన లైఫ్స్ ఏమైనా అంత బాగా ఉన్నాయా, లేదు. ఆ డబ్బుల కోసం పోరాడుతూ ఫ్యామిలీలో ఏదో ఒకటి, అంటే అటు ఫ్యామిలీతో కూడా వీళ్ళు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఎడిక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒకటి జాబ్ చేయాలి, ఉదయాన్నే పరుగులు తీయాలి, మళ్ళీ ఆ ఫోన్, ఈ వీటికి ఇచ్చిన ప్రాధాన్యత ఫ్యామిలీకి ఇవ్వలేకపోతున్నారు. ఫ్యామిలీతో కూడా పెట్టేస్తే ఇవన్నీ ఫ్యామిలీకి ఇస్తాం, తప్పదు, అది మన రెస్పాన్సిబిలిటీ, మన ప్రేమ అవ్వచ్చు, రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఇస్తాం. అది అంతా అయిపోయాక కూడా మనిషి తన కోసం టైం ఇవ్వట్లేదు అసలు లేదు. అది వెళ్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, రన్నింగ్కి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఆ కాన్షియస్నెస్ అనేది, సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. సో అందుకు ఇట్లాంటి మీరు అన్న ప్రక్రియలు ఇవన్నీ వచ్చాయి బేసిక్గా. అంటే ఇప్పుడు యోగాలో కూడా ఇదివరకు ఒకటే టైప్ ఉండేది, ఇప్పుడు ఏంటి పవర్ యోగా అవ్వండి, హాట్ యోగా అంటారు, ఇంకో యోగా అంటారు, ఇలా చాలా వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏరియల్ యోగా, అయ్యంగార్ యోగా అంటాం. అయ్యంగార్ యోగాలో ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక మనిషి ఫుల్ చక్రాసనం వేయటం కానీ, ఏదైనా ఇప్పుడు మనం చేతులతోటి పశ్చిమోత్తనాసనం చేసినప్పుడు చేతులతోటి పాదాలు పట్టుకోవడం కానీ ఈజీగా రావు. సో ఈ ప్రాప్స్ యూజ్ చేసి, అంటే బ్రిక్స్ యూజ్ చేయడం, బ్యాండ్స్ యూజ్ చేయడం, ఇవన్నీ యూజ్ చేసి ఆసనాన్ని కంప్లీట్ చేస్తున్నాం. అది అంటే మనిషి మనకు తగ్గట్టుగా ఈ ప్రక్రియని మార్చుకుంటూ వస్తున్నారు. సో అదే ప్రక్రియల్లో ఈవెన్ బ్రెత్ వర్క్, ఇంప్రొవైజేషన్ కానీ అవన్నీ ఏమి మనం కొత్తగా ఇంప్రొవైజ్ చేయలేదు. అలానే సౌండ్ థెరపీ, సౌండ్ హీలింగ్ కూడా బాగా ఇప్పుడు ప్రాప్తంగా వచ్చింది. కానీ మన సనాతన ధర్మంలో చూసుకుంటే దాన్ని నాదయోగం అంటాం. నాదం అంటే ఏంటి, సౌండ్. ఒక సౌండ్ మనల్ని
కామ్ చేస్తుందా, యాంగ్షియస్గా చేస్తుందా, కోపంగా చేస్తుందా అన్నది ఆ సౌండ్ అనమాట. సో అది ఎక్కడికి ఆ సౌండ్ అనేది మన బాడీని రిలాక్స్ చేయడము, మన మైండ్ని కామ్ చేయడము, ఇవన్నీ ప్రతి ఒక్కటి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నార్మల్గా నేను అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఒక సౌండ్ మనల్ని కామ్ డౌన్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ బాగా హై ట్రాఫిక్లో ఉన్నారు, ఫుల్ హై ట్రాఫిక్లో ఉన్నారు. ట్రాఫిక్లోంచి సడన్గా ఒక సందులోకి వచ్చారు, ఒక రైటో లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు, కొంచెం కామ్గా ఉందా రోడ్డు, అమ్మయ్య కొంచెం పీస్ఫుల్గా ఉంది అనిపిస్తుంది, అవునా? ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక పార్క్ వస్తుంది, ఆ పార్క్లో ఏదో బర్డ్ వచ్చి సౌండ్ వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఓకే, కొంచెం ఒక ప్రెషర్గా ఉండే సౌండ్ నుంచి మనం ఒక నార్మల్ సూదింగ్గా ఉండే ప్లేస్కి వచ్చాము. ఆ సౌండ్ అనేది మన బాడీలో మైండ్ని కానీ మన బాడీని కానీ మారుస్తుంది, అవునా? సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీచ్లో కూర్చున్నారు, ఒక మేబీ గోవాలోనో ఇంకే ఈ మెరీనా బీచ్లో కూర్చుంటే అక్కడ ఎలా ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు, ఓకే, ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. అదే బీచెస్ లో పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది, కామ్గా సన్ రైజ్ చూస్తూ, అలలు వచ్చి మన కాళ్ళని తగులుతూ, ఆ అలల వేవ్స్ సౌండ్ వింటూ, అంటే ఏంటి, ప్రకృతికి మన నేచర్కి చాలా దగ్గరగా వెళ్తాం, అవునా? సిమిలర్లీ నేను ఈ నేర్చుకునే ప్రాసెస్లో యోగా కానీ, బ్రెత్ వర్క్ కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ నేర్చుకుంటూ నేను నా 12th కూడా కాదు 11th ఉన్నప్పుడు, నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ విత్ రేకి కొత్తగా కాదండి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. రేకి అనేది తెలుగులో మనం కన్వర్ట్ చేస్తే ఈ రేకి ఈజ్ యూనివర్సల్ ఎనర్జీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అది మనం తెలుగులోకి మన సంస్కృతంలోకి కన్వర్ట్ చేస్తే విశ్వ ప్రాణ శక్తి. సో ఇదేంటంటే ఒక కాస్మిక్ ఎనర్జీ. సో మన సనాతన ధర్మంలో చూసుకుంటే ఇట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ ఆర్ సంథింగ్ విచ్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూనివర్స్ ఆర్ ద ఎటర్నల్ డివైన్ అంటాం. సో దట్ కుడ్ బి అంటే మన ఏమంటారు, అమ్మవారు అవ్వచ్చు, రాజరాజేశ్వరి అమ్మవారు అవ్వచ్చు, హూ ఇస్ ద కైండ్ ఆఫ్ ద శక్తి, శివుడు శక్తి అంటాం కదా. సో ఆ శక్తి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాట్స్ బేసిక్లీ ద ఎనర్జీ సోర్స్ విచ్ ఇస్ బీయింగ్ పాస్డ్ ఫ్రమ్ ద యూనివర్స్ టు ఎవ్రీ వన్, టు ద నేచర్ ఆర్ పీపుల్ who have learnt it, and through those healers to other people. అది మామూలుగా ఏంటంటే అది రేకి హీలింగ్ అనేది ఏంటంటే ఒక మనిషికి చెయ్యి పెట్టో లాంగ్ డిస్టెన్స్లోనో హీలింగ్ చేయొచ్చు. అంటే ఇట్ కుడ్ బి ఏదైనా హెల్త్ ఎయిల్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ ఇష్యూ కూడా అవ్వచ్చు. సో ఫైనాన్షియల్ హీలింగ్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా రేకి హీలింగ్లో చేస్తారు. సో నేను నేర్చుకుంది సుధాకర్ సార్ అని చెప్పి విజయవాడలో ఉంటారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు ప్రీ మాస్టర్ లెవెల్లో ఉన్నాను అనమాట. సో అది నేర్చుకున్నాను. సో అది నేర్చుకున్నాక, బికాస్ నేను అప్పుడు 16 years హార్డ్లీ ఐ డి నాట్ యూజ్ ఆన్ ఎనీ వన్. మా మదర్ నేర్చుకున్నారు, ఆవిడ మాస్టర్. ఆవిడ షీ యూస్డ్ టు డూ హీలింగ్ ఫర్ పీపుల్, స్పెషలీ ఏదైనా హెల్త్ ఎయిల్మెంట్స్ ఉన్నా వాళ్ళకి తగ్గడం జరిగింది. సో ఇలాంటివన్నీ నేను చూస్తూ ఎదిగా. తర్వాత ఏమైందంటే మామూలుగా లైఫ్లో అప్పుడు చిన్నపిల్లం కదా, పెద్దగా యూజ్ అవ్వలేదు. కానీ తర్వాత నేను ఎంబీఏకి వచ్చాక నన్ను నేను హీల్ చేసుకోవడం కానీ, ఎవ్రీడే లైఫ్లో అవి యూజ్ చేయడం కానీ జరిగింది. సో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మామూలు ఈ మెడిటేషన్ కి దీనికి రేకీకి డిఫరెన్స్ ఏంటి? రేకీలో ఏంటంటే మనం ఈ ఎనర్జీ సోర్స్ అనేది తీసుకుని ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం అవతల మనిషి అవ్వచ్చు, ఏదైనా. ఇప్పుడు ఫర్ సపోజ్ దాని ఏమంటారంటే బేసిక్గా పాజిటివ్ మేనిఫెస్టేషన్ అంటే తెలుసు కదా, కావాలని గట్టిగా కోరుకోవటం. సో ఆ మేనిఫెస్టేషన్ అనేది పాజిటివ్ గా కోరుకోవడం అనమాట. సో అది ఖచ్చితంగా జరుగుతుంది రేకీలో. ఎందుకు జరుగుతుంది అంటే నమ్మకం ఉండాలి. సో ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే రేకీ హీలింగ్ లో స్పెసిఫిక్ గా
నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనే ప్రాణిక్ హీలింగ్ కూడా ఉంది, రేకి హీలింగ్ ఉంది, సుజాక్ హీలింగ్ అంటారు. ఇలా చాలా రకరకాల హీలింగ్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఐ మీన్ త్రూ అవుట్ ద గ్లోబ్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ పార్ట్స్. రేకి అనేది యాక్చువల్లీ మా గురుగారు చెప్పిన ప్రకారం అయితే శివుడి నుంచే వచ్చింది. శివుడి నుంచి బుద్ధుడి నుంచి డాక్టర్ మికా ఓసురి గారు అని చెప్పి జపాన్ నుంచి యాక్చువల్లీ ఇది ప్రొపగాండా అయింది అరౌండ్ ద గ్లోబ్. But actually it is from Lord Shiva and Buddha. Okay. So that is what we as Indians we believe in Reiki. So adi Reiki healing oka side aithe manaki andulone crystals healing, crystals stones vaati toti kuda healing chestaru. So alaga chaala untayandi, rakarakaala healings unnayi. So Reiki is one of the prominent one which I have learned and I am a healer as well. అంటే ఈ హీలింగ్ తీసుకుంటే ఏమిటి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి? హెల్త్ ఇష్యూస్ కి కూడా మనం చేయొచ్చు రేకి హీలింగ్. ఇవన్నీ అంటే టు బి ఆనెస్ట్ ఇవి మామూలుగా బయటకి అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ ప్రాసెసెస్ ఉంటాయి, అవి నార్మల్ గా బయటకి చెప్పము. సో అవేంటంటే రేకి హీలింగ్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎయిల్మెంట్ కి వి యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఎటువంటి వాళ్ళకి ఈ రేకి హీలింగ్ అనేది ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుంది? అంటే మామూలుగా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా ఎనీ హెల్త్ ఎయిల్మెంట్. ఇట్ కుడ్ బి ఎ స్మాల్ హెడేక్ ఆర్ ఎ స్మాల్ ఫీవర్ టు క్యాన్సర్ లెవెల్ యాజ్ వెల్. ఓకే, ఎస్, క్యాన్సర్ వరకు. యా, అవన్నీ కూడా మా గురుగారు కూడా ట్రీట్ చేసినవి ఉన్నాయి కొన్ని. చాలా చాలా పెద్ద హెల్త్ ఎలిమెంట్స్ కూడా ఆయన ట్రీట్ చేసిన. నేను కూడా కొన్ని చిన్నవి చేశాను, అంత పెద్దవి నేను చేయలేదు. కానీ అంతవి కూడా హీల్ చేసేంత శక్తి ఆ రేకిలో ఉంది. ఎందుకు ఉంది? మనం నమ్ముతాం కాబట్టి. ఒక విశ్వ ప్రాణ శక్తి అంటే ఒక డివైన్ ఎనర్జీ సోర్స్. ఆ డివైన్ ఎనర్జీ సోర్స్ ఇట్ కుడ్ బి ఎనీవన్. అంటే మీరు నమ్మే దేవుడే అయి ఉండొచ్చు, ఆర్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే అవ్వచ్చు. సో ఆ శక్తి ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో అది ఖచ్చితంగా అది క్యూర్ అవుతుంది అని నమ్మకం అనమాట. విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అది అవతల మనిషికి కూడా నమ్మకం ఉండాలి. అండ్ దట్ టు ఇందులో ఇంకొకటి ఏంటంటే మామూలుగా యోగా ప్రాణాయామం చెప్పినట్టు మామూలుగా హీలింగ్లో వి యూజువలీ ఛార్జ్ అనమాట. ఏదో కొంచెం లిమిటెడ్ అమౌంట్ కొంచెం ఏదో ఛార్జ్ చేస్తాము. ఎందుకు అంటే ఒక మనిషికి విలువ ఉండాలి దానికి అని చెప్పి, వాల్యూ ఉండాలి మనం చేసే దానికి. అండ్ దట్ టు అది ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాబట్టి మామూలుగా మా గురుగారు చెప్పేది అంటే బీయింగ్ ఎనర్జీ, ఐ మీన్ యూ ఆర్ బీయింగ్ ఎ బ్రిడ్జ్ టు ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ యూనివర్స్ టు ద పర్సన్. టు ద పర్సన్ మీరు బ్రిడ్జ్ అవుతారు బీయింగ్ ఎ హీలర్, రైట్? అండ్ ఆల్సో you are giving your time, you are giving your own energy and you are passing the energy, so that has to be valued. దానికంటే ఒక విలువ ఉండాలి కదా. సో ఆ విలువని మీరు ఎంత అనుకుంటారో అంత మనం చార్జ్ చేయొచ్చు. అది